హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. సో అందరూ బాగున్నారనుకుంటున్నా. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చెవులు మూసుకోండి ఒకసారి. మూసుకోమంటే మూసుకోవాలి, చూడండి జార్ సౌండ్ వినబడుతుందని. సో నేను ఇక్కడ పెసరెట్ ఉప్మా వేస్తున్నా నా స్వహస్తాలతో ఫ్రమ్ స్క్రాచ్. సో ఏంటి వంటకాలు చేసేస్తుంది మధ్యాహ్నం అనుకోకండి. సో టైం అలా కుదిరిస్తుంది అనమాట. మా వాళ్ళకి అదృష్టం అలా కలిసి వచ్చింది నా చేతి వంట తినేంత. సో కొంచెం ఖాళీ దొరికింది, వర్క్ పక్కన పెట్టినాం. సో మన వాళ్ళకి మంచిగా వండి పెట్టాలి కదా, మా పిల్లలకి నాకు మంచిగా వండి పెట్టడం ఇష్టం. అందుకే ఇవన్నీ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, రకరకాల బ్రేక్ఫాస్ట్, సో ఈవినింగ్ స్నాక్స్. అక్కడ ఏం చేసేయట్లేదు, ఏదో యాక్షన్. సో మేము వంట చేస్తున్నాము అంటే మన నలుగురం అక్కడ ప్రజెంట్ అవుతాం. ఎలా చేస్తున్నానో చూస్తాను కాదు. సో వాళ్ళు కూడా చూస్తున్నారనమాట నాకు వీడియో తీయడానికి ఒకళ్ళు. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతారని మా ఆయన అక్కడే పెట్టి కూర్చుంటారనమాట. సో నేను వీడియోస్ కోసం ఏం వంట చేయట్లేదు, ఫర్ యువర్ క్లారిఫికేషన్ కొంతమందికి. సో నేను వంటకాలు చేస్తున్నా కాబట్టి నేను వీడియోలు తీసుకోగలుగుతున్నా, నాకు ఒక వీడియో రాగలుగుతుంది. సో అంటే టైం దొరుకుతుంది కాబట్టి వంట చేస్తున్నా కాబట్టి వీడియోలు తీసుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, నేనేమి వంట రాకుండా లేను. నేను ఏదైనా నేర్చుకోగలను, నేర్చుకుంటాను, చేస్తాను, చేయగలను. భలే వచ్చింది. యాక్చువల్గా పెళ్ళికి ముందు కూడా వచ్చు మనకి. కాకపోతే ఏంటంటే పిండి కలిపిస్తే పాల నూనెలో వేయడము లేదా తేవడము ఇలాంటి పనులు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం. కానీ మెయిన్ ఏంటంటే దానికి కావాల్సిన పిండి మిక్చర్ కలుపుకోవడము, దోశ పిండి బ్యాటర్ తయారు చేసుకోవడము. సో దాని తయారీ బట్టి మనకి ఇవన్నీ వస్తాయి కాబట్టి సో అది నేను ఇవాళ చేయగలిగాను అనమాట. దట్స్ ఇట్. లేదంటే పని చేయకుండా కూర్చుని తినే ఎప్పుడు మనకి అలవాట్లేదు. బెల్ట్ ఇచ్చుకుని వచ్చేటోరు మనోళ్ళు. సో అలా అవలీలుగా చేసేసామన్నమాట. It should come all these things with పిల్లలు, చాపట్టి పిల్లలు. మా వాళ్ళకి అదొక బెంచ్ అనమాట. సో నేను ఎప్పుడైనా వంట చేసిన అంటే దూరంగానే కూర్చోబెడతాను, నాకు భయమే. సో ఆయిల్ వంటకాలు అనేది మనం ఇదే ఫస్ట్ టైం చేయడము. ఆయిల్ ఎక్కువ అంటే మా ఇంట్లో అస్సలు నాట్ అలౌడ్. సో మా ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారు. సో ఈ వీడియో ద్వారా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మేము మంచిగా బజ్జీలు వేసుకుంటున్నాం, గారెలు వేసుకుంటున్నాం. సో ఆ పర్మిషన్ వలన అనమాట. ఇప్పుడు మనం రాజా మూవీ డైలాగ్, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన పొగిడాను కదా, సో ఆయన ఉండుంటే అదే వేసుకునేవాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అక్కడ వాటి సైడ్ కూర్చుని అటు సైడ్ చూస్తూ ఉంటారనమాట కిటికీలోంచి వాళ్ళు. సో బాగుంటుంది అటు సైడ్ నుంచి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను వాడే ఆయిల్ అనేది పప్పు నూనె వాడాను. పొరపాటున నేను పప్పు నూనె పోసేసాను. వేరుశనగ ఉంది. అన్నీ మనం ఆడించుకున్న ఆయిల్సే, చెప్పాను కదా ఇంతకుముందు. మనం అన్ని ఆయిల్స్ ఆడిపించుకుంటాం ఇంటి దగ్గరే. మేము వేరుశనగ తీసుకుని ఇన్ని కేజెస్ అని తీసుకుని ఒక 7 కేజెస్ అలా ఆడిపించుకుంటాము. సో మనకి ఏంటంటే నియర్లీ నాకు ఒక 1 మంత్, ఒక 7 కేజెస్ అంటే 1.5 మంత్ 2 మంత్స్ వచ్చేస్తుంది నాకు ఈజీగా. సో ఇప్పుడు మనం చూడాలి ఎన్ని నెలలు వస్తుంది, ఎందుకంటే మనం గట్టిగా దేవేస్తున్నాం అనమాట. నూనెలో స్నానాలు చేస్తున్నాము వంటకాలని. సో అదనమాట. సో వాళ్ళు అలాగా చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ, మైండ్ ఎంజాయ్ చేస్తుంటే. ఇంకొకటి ఏం చెప్పాలంటే మా వంటగది బిజీగా ఉండడం ఈ మధ్యన చాలా రేర్ అనమాట. మార్నింగ్ వంట చేస్తే వర్క్ దగ్గర కూర్చొని ఇద్దరం ఉండిపోయేటోళ్ళం. సో ఇప్పుడు మా వంటగది కలకలలాడుతోంది అనమాట. ఏంటి చెప్పు, ఏంటి? యాక్చువల్గా నేను వర్క్ మానేసాకే చాలా ప్లెజెంట్గా, ఫ్యామిలీ హెల్దీగా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే టైం స్పెండ్ చేసేది ఉండేది కాదు, ఇలా నా పిల్లలు నాతో ఉండేటోరు కాదు. ఏది అంటే అంత సాటిస్ఫైడ్ కాదు. మనకి శాలరీ వస్తుంది అవి అని చూడటానికి వీడియోస్లో కొంచెం మంచిగా అనిపించవచ్చు. బట్ ఇలాంటి ఒక టైం ఉంది కాబట్టే మేము కొంచెం స్పెండ్ చేయగలుగుతున్నాం. మా నవ్వులు కనిపిస్తున్నాయి.
జస్ట్ 1-2 వీక్స్ బ్యాక్ అయితే అసలు అట్లా ఏం లేదు. ఒక 1 మంత్ బ్యాక్. సో, ప్రెషర్ ఉంటే మనకు తెలిసింది కదా! ప్రెషర్ కుక్కర్‌లో విజిల్స్ వచ్చినట్టు మన నోటి నుంచి మాటలొస్తాయి, ఎదుటి నుంచి మాటలొస్తాయి. అది ఎక్కడికో పెరుగుతూ ఉంటాయి. సో, అలా అనమాట. సో, ఇప్పుడిప్పుడు కొంచెం మనం అన్నీ సెట్ చేసుకుంటున్నాం. బికాస్ ఆఫ్ వర్క్ బ్యాలెన్స్ లేదు. సో, అందుకని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కోసం వర్క్‌ని పక్కన పెట్టినాం. బ్యాలెన్స్‌ని మాత్రం జీరో చేసుకున్నాము. సో, దట్స్ ఓకే. హ్యాపీనెస్ వస్తుంది కదా! పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతున్నాము. సో, నాకు కొంచెం హ్యాపీగానే ఉంది. కాకపోతే కొంచెం మిస్సింగ్ వర్క్. లెట్స్ సీ. కాలుతుంది ఆగు. తిను కాలుతుందా? ఉఫ్ ఉఫ్ అను. ఉఫ్ ఉఫ్. అంటే ఫస్ట్ టైం కదా మనం చేస్తుంది. అందుకని ఇన్నిసార్లు కలుపుతున్నా అనమాట పిండిని. సో, ఆల్రెడీ శనగపిండి ఉంది మనం చేసుకున్నది. సో, దానిలోనే నేను ఏదైనా సరే బయట కొనను. నాకెందుకో పిల్లల విషయంలో రిస్క్ తీసుకోబుద్దయ్యదు. ఏంటి మమ్మీ ఎవడు? సచ్ డెడికేషనా? మా స్టఫింగ్ మాస్టర్ అనమాట ఇలా. ఏంటి షిఫ్ట్? మీ క్లారిటీకి, మీ విజన్కి, మీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బావ్. సూపర్. నేను చేసినందుకు బాగుందా లేదా? చెప్పు చెప్పు నా ఖుషి. స్టఫ్ పెట్టడం వలన గుడ్. ఓకే, బాయ్. బజ్జీ బాగుందా అద్దు? బాగుంది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.